హాయ్, వెల్కమ్ టు హ్యూమన్ టాకీస్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా బియ్యం ఎలా కొడతారో తెలుసా మీకు? అంటే ఇక్కడ చాలామంది రైతులు ఉంటారు. రైతులందరికీ తెలుసు అన్నమాట. నాకు తెలిసినంత వరకు సిటీల్లో ఉన్న వారికి చాలామందికి తెలియదు అన్నమాట ఈ విషయం కూడా. ఎందుకంటే నేను చాలా అబ్జర్వ్ చేశాను సిటీలో. ఎంతోమంది అసలు ఏ విధంగా కొన్ని పంటలు ఏ విధంగా పండుతాయి, భూమిలో పండేవేవి, చెట్లలో పండేవేవి అని కూడా చాలామందికి తెలియదు అన్నమాట ఈ విషయం. చాలామందికి తెలియదు ఈ విషయం. ఒక చెనిక్కాయ భూమిలో పండుతుందా, చెట్లలో పండుతుందా, పైన చెట్లకు పువ్వు పూసి పైన పండుతుందా అనే డౌట్లు కూడా ఉంటాయన్నమాట చాలామందికి, సిటీలో ఉన్నవారికి. ఇంకా వ్యవసాయం చేసేవారికి, రైతులకి, విలేజ్లో ఉన్నవారికి, వారందరికీ చెప్పాల్సిన అవసరమే లేదన్నమాట. వారందరికీ తెలుసు ఏది ఎలా పండుతుందో అందరికీ తెలుసు. కానీ అది తెలియని వారి కోసమే కొన్ని చెప్పాలనుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక షెల్లర్కి వెళ్ళాను. ముఖ్యంగా మన వడ్లు బియ్యం కొంటే కొంచెం ఎక్కువ రేట్ అవుతుందని, ఇంకొంచెం క్వాలిటీ పరంగా మనం పండించిన పంటని రైతుల దగ్గర తీసుకొని దాన్ని మనం షెల్లర్కి వేసి మిషన్లో వేసి కొట్టుకుంటే దాంట్లో మనకు స్వచ్ఛమైనటువంటి రైస్, మంచి అంటే చెడకుండా ఉండడానికి ఏ కెమికల్స్ కలుపుతారో కూడా తెలియదు కదా ఇప్పుడున్న పరిస్థితిలో. మనం మూటలు తీసుకుంటే, అంటే అంగల్లో తీసుకుంటే. కాబట్టి స్వచ్ఛంగా మనమే ఒక 2-3 క్వింటాల్లో, ఒక 4-5 క్వింటాల్లో తీసుకొని కొట్టుకొని స్టాక్ పెట్టుకుంటే, దాంట్లో ఉప్పు కలుపుకొని స్టాక్ గాన పెట్టుకుంటే చాలా రోజుల వరకు ఉంటాయన్నమాట, నిల్వ ఉంటాయి. అలా ఆ విధంగా చేస్తూ ఉంటాం. ఈరోజు షెల్లర్కి అయితే వెళ్ళాను. ఎందుకు నేను దాన్ని ఒక వీడియో చూపించాలనిపించింది నాకు. ఏంటంటే అది ఒక పెద్ద మిషన్, పెద్ద ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఇంతకుముందు అయితే చిన్న చిన్న మిషన్లు ఉండేవి. ఆ మిషన్లో ఇలా పెట్టి ఏదో చేస్తే అలా అయిపోయేవి అన్నమాట. ఈజీగా ఒడ్లు కొట్టేసేవాళ్ళు అప్పుడు చిన్నగా. అంటే అది తౌడయ్యేది, మిగతా మొత్తం ఫాలిస్ లేకుండా నార్మల్గా రైస్ వచ్చేది. అప్పట్లో అదే బాగుండేది నాకు తెలిసినంత వరకు. అదే స్వచ్ఛమైన రైస్. పాలిష్ పట్టేసి కొట్టే రైస్ కంటే అప్పుడు వస్తాను పైన దంచి తినడము. ఎందుకంటే అప్పుడు స్ట్రాంగ్ ఉన్నారు, మంచి పౌష్టికాహారం ఉన్నటువంటి రైస్ దొరికేది. ఇప్పుడు మొత్తం ఆవులు తింటున్నాయి, అవి ఆవులు గేదెలు తింటున్నాయి మంచి పౌష్టికాహారం ఉన్న రైస్. మనం సప్పుడు పిండి తింటున్నాం అంతే. ఆ విధంగా షెల్లర్లో అయితే మూట పోసి అది మిషన్లో ఇలా తీసుకెళ్తుంది అనమాట. ఒడ్లు కింద నుంచి ఇలా తీసుకెళ్ళి ఇలా పైకి వెళ్ళి, ఇలా పైకి వెళ్ళి, ఇలా పైకి వెళ్ళి, ఇలా ఒక అంటే పైన పొట్టే ఒక ప్లేస్లో వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ సన్న సన్న తౌడు ఉంటారు దాన్ని, ఆ చిన్న చిన్న సన్న డస్ట్ అనేది ఒక సంచిలో వచ్చి పడుతుంది. అది ఆవులు తినడానికి అదే ఫాలిష్ అని చెప్పాలి. అది భీమ్ పైన ఉన్న సన్నటి పొరని తీసి ఫాలిష్గా తౌడులా మారుస్తుంది. ఆ బియ్యం వచ్చేసిందని ఒక దాంట్లో పడుతుంది. సన్న నూక, సన్నది, అది ఉప్మా రవ్వలా ఉంటుంది అనమాట. చూడడానికి బెన్సీ రవ్వలా అనిపిస్తుంది. అదంతా వచ్చి ఒక బిన్లో పడుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా మీరు చూసుకున్నట్టయితే మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక జల్లెడు ఉంటుందన్నమాట. అందులో ఇలాంటి మూటలను నింపుతారన్నమాట విప్పేసి. అది ఇలా ఈ మిషన్లో పైకి తీసుకెళ్తుంది. చూడండి, ఇది తౌడు అన్నమాట. ఇది సైడ్కి వచ్చేస్తుంటుంది, ఇది ఒక్క సైడ్లో. దీనికి ఒక 2 కొక్కీలు ఉంటాయి. తగిలించుకొని ఆ తౌడును, అంటే సన్న పొట్టు అన్నమాట, ఈ విధంగా పడుతూ ఉంటుంది. చాలా డస్ట్ లాగా ఉంటుంది. ఇది పశువులకు వేయడానికి ఉపయోగపడుతుంది. ఇలా వచ్చిన బియ్యాన్ని మూటల్లా ఇలా కుట్టేస్తారనమాట. చూడండి, ఇలా సాల్ట్, ఉప్పు రాళ్ళు అన్నమాట ఇవి చల్లుతూ ఉంటారు. ఎందుకంటే మూటలో కలపడానికి ఈజీగా ఉంటుందనేసి. ఉప్పు వేస్తే కొద్ది రోజులు నిల్వ ఉంటుందనే ఒకే ఒక్క కారణం. ఒక మూట అయిపోయేసరికి ఇంకో మూట విప్పి జల్లెడిలో ఇలా వేస్తారన్నమాట.
అది అలాగే పైకి తీసుకెళ్తూ ఉంటుందన్నమాట. చూడండి ఈ విధంగా. ఆ పోసిన వడ్లు ఈ విధంగా ఒక పైకి వెళ్ళి, ఒక గొట్టం ద్వారా పైకి వెళ్ళి, తర్వాత ఇది జల్లెడ అన్నమాట. దీంట్లో పొట్టును వేరు చేస్తూ ఉంటుందన్నమాట జల్లెడి. కొట్టిన తర్వాత బియ్యం మాత్రం ఇలా వచ్చి పడుతూ ఉంటాయి. ఇక్కడే జల్లెడి కనిపిస్తుంది కదా, ఇది నూకలు జల్లి పట్టడానికి అనమాట. రవ్వలాగా ఉంటుంది అటువంటివి. ఇక్కడే జల్లెడి. ఈ బియ్యం పడుతున్నది జల్లెడి ఇలా కదులుతూ ఉండగా పైనుంచి పడుతూ ఉన్నాయి చూడండి. పైనుంచి వడ్లు ఇలా ఈ గొట్టం ద్వారా సన్న డస్ట్ తౌడు ఇలా ఇక్కడ అమర్చినటువంటి ఒక సంచిలోకి వెళ్ళిపోతుందన్నమాట. ఈ బియ్యాన్ని ఇలా సపరేట్గా ఒక లైన్లో వచ్చి ఇలా జల్లెడ అనేది పడుతూ ఉంటుంది. చూడండి ఎంత నీట్గా జల్లెడ పడుతుందో. ఉప్పు చల్లుతూ ఉన్నారన్నమాట. అది అక్కడక్కడ కలిసి బియ్యం చాలా రోజులు నిల్వ ఉండడానికి ఉపయోగపడుతుందన్నమాట ఈ ఉప్పు అనేది. దానికి కొన్ని ట్యాబ్లెట్లు కూడా ఉన్నాయంట, అవి వేస్తారు కొంతమంది అయితే. కానీ మనం న్యాచురల్ కనుక ఉప్పును వాడతాం. ఒక క్వింటాలకి 60 కేజీల దాకా వడ్లు బాగుంటాయి, బియ్యం అనేది వస్తుంది. ఇంతకుముందు చాలా చిన్నగా ఉండేవన్నమాట మిషన్లు. ఇప్పుడు దీన్ని షెల్లర్ అంటారు. చాలా పెద్దగా ఉంది ఇది. ఎంతోమంది వచ్చినటువంటి రైతులు వారి వారి సంచులను సపరేట్గా ఉంచుకొని ఒక్కరిది అయిన తర్వాత ఇంకొకరు వేసుకుంటూ ఉంటారన్నమాట. అక్కడ కనిపిస్తుంది ఒక గొట్టం గోడలోనికి. చూడండి ఇది వచ్చేసి పెద్ద పొట్టు. అంటే వడ్ల గింజని ఇలా తీసినప్పుడు వస్తుంది పెద్ద పొట్టు. ఆ పొట్టు బయటకు వెళ్ళిపోతుంది అనమాట. చూసారుగా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.